లో ఆ తర్వాత దేవుడు తన యొక్క సేవకు పిలిచిన కారణం చేత మరి ఆ ఉద్యోగానికి నాన్నగారు రిజైన్ చేసి కంప్లీట్గా ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చారు. మా ఫ్యామిలీలో మేము మొత్తం నలుగురము. సో మొదట మా అక్క చారిటీ, వాళ్ళు విజయవాడలో సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత నేను, నా భార్య స్వాతి, ఆ తర్వాత మా చెల్లెలు ఎస్తేరు, మరి వాళ్ళు కూడా ఒంగోలులోనే సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత మా తమ్ముడు పవిత్రన్ మ్యూజిక్ ప్రోగ్రామర్గా మరి ఉంటూ ఉన్నాడు, అంటే మ్యూజిక్ మినిస్ట్రీలో ఉంటూ ఉన్నాడు అని చెప్పొచ్చు. ఆ తర్వాత నేను 2001 సంవత్సరంలో, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు, నేను యుఎస్ఐ అనేటువంటి ఒక EU క్యాంప్ ద్వారా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆ తర్వాత డిసెంబర్ 15వ తారీఖున నీటి మూలంగా బాప్తిసం పొంది క్రైస్తవునయ్యాను. ఆ తర్వాత ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం 4-8 వచనాల్లో ఉన్నటువంటి వచనాల ద్వారా నాతోటి మాట్లాడారు. ఆ విధంగా నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ పొందాను. ఆ తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ, డిసెంబర్ 15వ తారీఖున 2001 సంవత్సరం, అదే సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున నీటి మూలంగా బాప్తిసం పొందాను. 2014 సంవత్సరం నుంచి ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చాను. నేను BTH కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. ఇది మా యొక్క క్లుప్త పరిచర్య అని చెప్తా ఉన్నాను, నా యొక్క క్లుప్త పరిచర్య. సో మీరు నా యొక్క సేవా పరిచర్య కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. మీకు స్క్రీన్ కనిపిస్తే చూడండి, లేకపోయినట్లయితే దయచేసి వినండి. ఆకలి అయినప్పుడు ఆహారం కోసం దేవుని అడిగితే దేవుడు మనకి 1 గంట సేపు తిని పూర్తిగా ఆకలిని తీర్చుకోగలిగేటువంటి మధురమైనటువంటి ఆహారాన్ని ఇస్తాడు. మీరు అర్థం చేసుకోవాలి, నేను లాస్ట్లో చెప్తాను. కానీ మనం మాత్రం ఆ మధురమైన ఆహారాన్ని కేవలం రుచి చూస్తూ 30 సెకండ్లు లేదా 1 నిమిషం లేదా 10 నిమిషాలు, మహా అయితే 30 నిమిషాలు మాత్రమే తింటున్నాం. పూర్తిగా ఆకలి తీర్చుకోవడానికి గంట సేపు పూర్తిగా తినాలి. అప్పుడే మన ఆకలి తీరుతుంది, తిన్న ఆహారం బలంగా మారుతుంది. చెవులు గడవాడు గ్రహించును గాక. అంటే దీని అర్థం ఏంటంటే, ఇంతకుముందు రోజుల్లో మనకి వాట్సాప్ స్టేటస్లో 30 సెకండ్స్ మాత్రమే వస్తుంది. అంటే 30 సెకండ్స్ లోపల వాక్యం మొత్తం వినేసేయాలి అని అనుకుంటున్నారు, లేదా 1 నిమిషం. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ కూడా 1 మినిట్ వచ్చింది, కానీ ఇంతకుముందు అది యూట్యూబ్ షార్ట్ ఉంటుంది. యూట్యూబ్ షార్ట్ 1 మినిట్ వస్తుంది. సో 1 మినిట్ లోపల సువార్త అంతా వినేసేయాలి, ఒక పాస్టర్ గారు ఒక 1 మినిట్ లోపల వాక్యం చెప్పేస్తే వినేసేయాలి అనే ఆలోచనలో ఉంటున్నారు. లేకపోతే ఒక చిన్న షార్ట్ వీడియో 10 నిమిషాలు అలా చూస్తూ ఉన్నారు. కానీ మనమైతే మాత్రం మామూలుగా ఇది ఆన్లైన్ మీటింగ్ కాబట్టి మనకు ఉన్నటువంటి సమయంతో కొద్దిగా కాబట్టి నేను క్లుప్తంగా నా యొక్క వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. కానీ మామూలుగా మీరైతే మాత్రం మీరు అటెండ్ అయ్యేటువంటి చర్చెస్లో మీ యొక్క పాస్టర్ గారి యొక్క బోధ పూర్తిగా విని ఆ విధంగా మీరు దీవించబడాలని కోరుతూ ఉన్నాను. సరే, మంచిది. ఈ సమయంలో మరి ఈ యొక్క మీటింగ్ గురించి నా యొక్క క్లుప్త వివరణ అన్న జేమ్స్ అన్న, జాయిస్ యొక్క వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఒంగోలులో మరి ఒక కవనెంట్ బైబిల్ కాలేజీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ మరి అనేక మంది విద్యార్థులను తర్ఫీదిచ్చి వాళ్ళకి మరి బిబ్లికల్ ట్రైనింగ్ కాదు, ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఒంగోలులో చాలా కాలం క్రితంగా బైబిల్ కాలేజీలు లేవు, అందరూ కూడా బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, లేకపోతే ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయాలి అనుకునేటువంటి వారికి కవనెంట్ మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క ఉచితమైనటువంటి బైబిల్ ట్రైనింగ్ కోర్స్ ఇవ్వటం అనేటువంటిది నిజంగా అది బ్లెస్సింగ్ అనే చెప్పాలి. మరి దేవుడు ఒంగోలు వచ్చినటువంటి జేమ్స్ గారికి, అదేవిధంగా జాయిసీ సిస్టర్కి దేవుడు గొప్ప కృప చూపి ఒంగోలులో వందల మంది విద్యార్థులను మరి సేవకులుగాను, దేవుని కొరకు బలమైనటువంటి సాధనాలుగాను చేయాలని వారి కొరకు మేము నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆన్లైన్ పరిచర్యల ద్వారా వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఫైండ్ అవుట్ దట్ ఈస్ అ స్టోన్, ఇఫ్ వి రిమూవ్ దట్ స్టోన్ ఎంటైర్ బిల్డింగ్ విల్ బి కొలాప్స్. ఇక్కడ ఒక రాయి ఉంది, అది తొలగిస్తే భవనం మొత్తం కూలిపోతుంది. ఆ రాయి ఎక్కడ ఉందో కనుక్కోండి. ఇప్పుడు నేను చూపించినటువంటి స్లైడ్లో మీకు చాలా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ రాళ్లలో ఒక రాయి ఉంది. ఆ రాయి తీస్తే మొత్తం పడిపోతాయి అన్ని. ఆ రాయి ఎక్కడ ఉందో చెప్దాం.
ఎవరైనా క్విక్ గా తెలుసుకోగలిగితే, వెంటనే చూసి చెప్పగలిగితే, ఒక రాయి ఉంది, ఆ రాయి తీస్తే ఈ యొక్క గోడ మొత్తం పడిపోద్ది. ఏంటి ఆ రాయి ఎక్కడుందో చెప్పండి? ఇప్పుడు ఈ స్లైడ్ కనిపిస్తుందో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్ మీద చాలా స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్ లో ఒక స్టోన్ ఉంది, అది తీస్తే మొత్తం పడిపోతాయి. ఆ స్టోన్ ఏదో కొద్దిగా చెప్తారా ఎవరైనా? ఎనీబడి? లాస్ట్ నుంచి సెకండ్ రో. ఓకే, ఫస్ట్ వన్. సెకండ్ ఐ మీన్ సెకండ్ వన్. లాస్ట్ నుంచి సెకండ్ రో, సెకండ్ రో. ఓకే, లాస్ట్ నుంచి సెకండ్ రో, సెకండ్ వన్. ఓకే, వెరీ నైస్, సూపర్, నైస్ గెస్. ఓకే, ఇంకా నేను అనుకోలేదు మీరు ఫైండ్ అవుట్ చేస్తారని అనుకోలేదు, కానీ అసలు చాలా ఈజీగా ఇన్ని రాళ్లలో మీరు అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, సెలెక్ట్ చేస్తారనుకున్నాను. కరెక్ట్ గా మీరు భలే సెలెక్ట్ చేశారే. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? క్విక్ గా మనం వెళ్దాం మెసేజ్ లోకి. ఓకే, ఫైన్. నేను నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు టైం చాలా తక్కువ కాబట్టి మెసేజ్ చెప్పాలి కాబట్టి. ఓకే, ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఫిజికల్ గా కలిసినప్పుడు తప్పకుండా దీంతో మనం ఒక యాక్టివిటీ కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ మీకు కనిపిస్తా ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ యొక్క మీనింగ్ ఏంటంటే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకి మన లైఫ్ లో ఎప్పుడూ ఉంటాయి. సో వాటిల్లో నేను మీకు కొన్నిటిని ఇక్కడ మీకు చూపిస్తాను. అవి మీకు మీ లైఫ్ లో ఉన్నాయా లేదా అనేటువంటిది మీరు ఒకసారి ఊరికనే గెస్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ ఏముందండి? ఎడ్యుకేషన్. ఓకే, ఫైన్. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, ఫైన్. నెక్స్ట్ థర్డ్ వన్, లవ్, సింగర్, హ్యాండ్సమ్, కోట్, ప్రేయర్, గోల్స్, బ్యూటిఫుల్, హెల్పింగ్, జాబ్, బ్లాగర్, రిజెక్టెడ్. ఓ, దట్స్ వెరీ నైస్, గుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి వాటిల్లో మీరు ఎన్ని రిలేట్ అవుతున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిలో మీరు ఎన్నిటికి రిలేట్ అవుతున్నారు? ఎడ్యుకేషన్ రిలేట్ అవుతారు అందరూ నాకు తెలిసి. లవ్, ఫ్యామిలీ, లవ్ ఏదైనా అనుకోవచ్చు. సింగర్, ఆర్ యూ సింగర్? ఎవరైనా సింగర్స్ లో ఉన్నారా? హ్యాండ్సమ్, హ్యాండ్సమ్ గా ఉంటారా మీరు? స్పోర్ట్, ప్రేయర్ ఎలా ఉంది? ప్రేయర్, మీకు గోల్స్ ఉన్నాయా? సారీ, yes, we have goals. హెల్పింగ్ నేచరా మీది? జాబ్ చేస్తున్నారా? ఎడ్యుకేషన్ లో ఉన్నారా? జాబ్ చేస్తున్నారా? మీకు వ్లాగింగ్ ఉందా? అంటే పర్సనల్ గా యూట్యూబ్ ఛానల్స్ ఉండి మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ చేసుకోవడం? ఓకే, నాట్ ఫర్ ఎవరో ఒకరిద్దరని కాదు, నేను అందరికి కలిపి చెప్తున్నాను కాబట్టి జస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో వ్లాగింగ్ అనేటువంటిది మీ పర్సనల్ లైఫ్ లో ఉందా, లేకపోతే జస్ట్ మీరు ఫాలో అవుతున్నారా? మీరు మిమ్మల్ని అందరూ ఫాలో అవుతున్నారా? ఓకే, ఫైన్. ఫైనల్ గా రిజెక్టెడ్. సో వాట్ యూ థింక్ అబౌట్ రిజెక్టింగ్ ఆర్ రిజెక్టింగ్ సెల్ఫ్ ఆర్ రిజెక్టింగ్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేశారా, లేకపోతే మీరు రిజెక్ట్ అయ్యారా అన్నట్టుగా ఎప్పుడైనా మీకు అనిపించిందా? కొంచెం కాంప్లికేటెడ్ గా ఉందా? ఓకే, ఫైన్. సో నేను ఇక్కడ ఎదురుగా ఉంచినటువంటి అన్ని తీసుకొచ్చి ఒక రిజెక్టెడ్ దగ్గర పెట్టట్లేదు, కానీ నా ఫీలింగ్ ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలతోటి రిలేట్ అవుతూ ఉంటారు. అంటే అది లైఫ్ లో ఏదైనా కావచ్చు. సో ప్రతిదానికి మనం రిలేట్ అవుతూ ఉంటాం. ఇలా అయ్యేటప్పుడు వీటిలో ఎన్ని క్వాలిటీస్ లేకపోతే ఎన్ని విషయాలు మనకి మన లైఫ్ కి అటాచ్ అవుతున్నాయి, లేకపోతే మనకి టచ్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు అనమాట. సో ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, జోన్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి జోన్స్ ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం ఈ రోజు. సో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా మన లైఫ్ లో ఉండేటువంటి జోన్స్ ఏమేమి జోన్స్ ఉంటాయి మన లైఫ్ లో? Am I audible?
It's audible, sir? ఓకే, ఫైన్. సో మన లైఫ్ లో ఏదైనా జోన్స్ అనేటువంటి మీరు ఎప్పుడన్నా చూసారా, లేకపోతే విన్నారా, లేకపోతే పలానా జోన్స్ మన లైఫ్ లో ఉంటాయని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఓకే, ఫైన్. నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వన్, కంఫర్ట్ జోన్. ఐ హోప్ ఎవ్రీబడి విల్ అవేర్ ఆఫ్ దిస్ జోన్. కంఫర్ట్ జోన్ అనేటువంటి విషయం గురించి తెలుసా? హలో, కొద్దిగా అంటే నేను అందరిలాగా జస్ట్ లో కొన్ని జోన్స్ అనేవి ఉంటాయి. అది ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కంఫర్ట్ జోన్ అంటాం, అండ్ సెకండ్ వన్ ది ఫియర్ జోన్ అంటాము, అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి లెర్నింగ్ జోన్ అంటాం, అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి దీన్ని పానిక్ జోన్ అంటాం, అండ్ ఫైనల్ గా గ్రోత్ జోన్ అంటాం. సో ఈ భూలోకంలో మనిషిగా పుట్టేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ జోన్స్ అన్నిటినీ దాటుకొని రావాల్సినోడే అనమాట. ఎవరు కూడా నేను పలానా జోన్ దగ్గర ఆగిపోతానని అనలేం, కానీ ప్రతి ఒక్కడం కూడా ఆ జోన్స్ నుంచి దాటుకొని రావాల్సినటువంటి వాళ్ళమే అనమాట. సో ఇప్పుడు టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అంటే, మనం విజయం అనేటువంటిది సాధించాలి అంటే, విజయం అంటే మీరు చదువులోనో ఉద్యోగంలోనో లేకపోతే పలానా అని అనుకోబాకండి. ఏదైనా ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, మనం గనక సక్సెస్ అవ్వాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఎవ్రీవన్ షుడ్ క్రాస్ ఆల్ జోన్ అంటిల్ వి గెట్ వి రీచ్ గ్రోత్ జోన్. సో గ్రోత్ జోన్ లోకి మనం వచ్చే వరకు అన్ని జోన్స్ మనం దాటుకుంటా రావాల్సిందే అనమాట. సో ఈ రోజు ఈ యొక్క యూత్ మీటింగ్ లో మనం ఉన్నాం కాబట్టి, ఆన్లైన్ స్పెషల్ యూత్ మీటింగ్ లో మనం ఉన్నాం కాబట్టి, సో ఒకసారి మన లైఫ్ ని మనం పరిశీలనగా చూసుకుంటూ ఈ యొక్క జోన్స్ గురించి మనం ఆలోచించుకుందాం. కంఫర్ట్ జోన్, ఫియర్ జోన్, లెర్నింగ్ జోన్, పానిక్ జోన్ ఆర్ గ్రోత్ జోన్. సో ఇలాంటి జోన్స్ గురించినటువంటి విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఏ పర్సన్ హూ వాజ్ క్రాస్డ్ ఆల్ జోన్స్ ఇన్ హిస్ లైఫ్. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి చూడబోతున్నాం. అతడు తన జీవితంలో అన్ని జోన్స్ ని అధిగమించాడనమాట. సో ఆ వ్యక్తి ఎవరో చెప్పగలుగుతారా? చాలా మంది చెప్పొచ్చు బైబిల్లో. సో ఒక వ్యక్తి గురించి చెప్పగలుగుతారా? పర్టికులర్ గా యూత్ మీటింగ్ ని ఆలోచిస్తూ, యూత్ మీటింగ్ లో నేను అడిగాను కాబట్టి ఒక వ్యక్తి గురించి చెప్పగలుగుతారా? ఓకే, ఫైన్. సో ఒక చిన్న ప్రేయర్ తోటి మనము ఈ యొక్క సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి, మరి నాయన జేమ్స్ బ్రదరు ప్రభు నాయన యేసయ్య మరి ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆన్లైన్ యూత్ మీటింగ్ లో ఈ రోజు చేరువచ్చినటువంటి వారందరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. నాకు వాళ్ళకు కూడా నెట్వర్క్ క్లియర్ గా ఉండేటట్టుగా నేను చెప్పేటువంటి మెసేజ్ ప్రభు నాయన ఈ యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడినట్లుగా ఈ మెసేజ్ వాళ్ళకి డెలివర్ అవునట్లుగా సహాయం దయచేయండి. పాసిబిలిటీ ఉంటే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి చెప్పగలిగేటువంటి కృపను ప్రభా మీరు అందించమని కోరుతూ ఉన్నాను తండ్రి. ఇదొక నాయన ఫ్రూట్ఫుల్ మెసేజ్ లాగా ఉండటానికి కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి జీవించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ గంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ చేసినప్పుడు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈరోజు మనము ఆది కాండము అంటే చెప్పేసేయచ్చు. ఆది కాండము 37వ అధ్యాయం నుంచి 45 అధ్యాయాల మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం చూడబోతున్నాం. ఓకే, సో ఆ వ్యక్తి పేరు చెప్పగలుగుతారా? నోవాహు గారు. నోవాహా? ఓకే, గుడ్. నోవాహు. ఇంకా జోసెఫ్. ఓకే, జోసెఫ్. ఇంకా మోషే. ఓకే, మోషే. ఇంకా సో ఈ రోజు నేను మీకు తీసుకునేటువంటి టాపిక్ అందరికి ఫెమిలియర్ అవ్వాలి కాబట్టి, అంటే మీ అందరికి తెలిసింటే ఇంకా ఈజీగా ఉంటది కాబట్టి మీరు చెప్పినట్టుగానే తెలిసిన టాపిక్ నేను తీసుకున్నాను. సో ఆ టాపిక్ నుంచి మనం క్విక్ గా ఈ యొక్క జోన్స్, లైఫ్ లో ఉండేటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్స్ అనేటువంటి వాటిని మనం
చూద్దాం. చూడండి, ఫస్ట్ థింగ్ యోసేపు కూడా తన యొక్క లైఫ్ లో కంఫర్ట్ జోన్ నుంచి ప్రారంభించి గ్రోత్ జోన్ లోకి రావడానికి మధ్యలో రకరకాలైనటువంటి జోన్స్ ని మరి అతను ఎక్స్పీరియన్స్ అయ్యాడు. జోసెఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాడు. వాటిల్లో మనం కంఫర్ట్ జోన్, ఫియర్ జోన్, లెర్నింగ్ జోన్, పానిక్ జోన్, గ్రోత్ జోన్ అనేటువంటి ఈ యొక్క 5 రకాలైనటువంటి జోన్స్ లో నుంచి యోసేపు ఏ విధంగా బయటకు వచ్చాడు అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ కంఫర్ట్ జోన్ దగ్గరికి వద్దాం. జోసెఫ్ యొక్క కంఫర్ట్ జోన్ ఏంటి? ఆదికాండం 37వ అధ్యాయం 2:5 నుంచి 2, 3, 4, 5 వచనాల్లో మాత్రం ఉంది. సో మీరు బైబిల్ తిరిగేయాల్సిన అవసరం లేకుండానే ఊరికే చెప్పొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద కంఫర్ట్ జోన్ ఆఫ్ జోసెఫ్ యొక్క కంఫర్ట్ జోన్ ఏంటి? ఫస్ట్ థింగ్, అతను 17 years ఏజ్ లో ఉన్నప్పుడు మనకి వాక్యంలో పరిచయం అయ్యాడు. సో 17 సంవత్సరాలు, 37:2 ఉంది. సో జోసెఫ్ ఏజ్ ఎంత అంటే 17 years అనమాట. 17 years. సో నాకు తెలిసి ఇక్కడ మనం ఈ యొక్క మీటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అబౌవ్ 17 ఆర్ 25, 30 లోపల ఉంటారని అనుకుంటున్నాను. సో అతను వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. అతను పని ఏం చేస్తున్నాడంటే గొర్రెలకి కాపలా కాసేవాడిగా, లేకపోతే గొర్రెలు పెంచేటువంటి వాడిగా, గొర్రెల మందల్ని కాసేటువంటి వాడిగా మనం చూస్తాము. ఆ తర్వాత యోసేపు ఏం చేసేవాడంటే వాళ్ళ యొక్క బ్రదర్స్ చెప్పేటువంటి వాటిలో బ్యాడ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇవ్వటం అనమాట. అంటే వాళ్ళు ఏదైతే మరి అంటే తండ్రికి విరోధంగా, లేకపోతే వాళ్ళు గొర్రెల్ని పెంచమని చెప్పేసి చెప్తే వాళ్ళు అడవికి వెళ్ళిన తర్వాత గొర్రెల్ని చంపుకొని తినేటువంటి విషయాలు, లేకపోతే ఇలా రకరకాలైనటువంటి మాటలు ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి చెప్పేటువంటి పని అనమాట. అవన్నీ కూడా చేసేవాడు. ఆ తర్వాత యాకోబు యోసేపుని బాగా ప్రేమించాడు, మిగతా సహోదరుల కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆ తర్వాత యాకోబు యోసేపుకి ఒక రంగులుగా ఉండేటువంటి ఒక రోబ్ ని ఇచ్చాడు అనమాట. ఏంటి విచిత్రమైన నిలువు టంగిని ఇచ్చాడు. ఓకే, మంచిది. ఇంకా తర్వాత సిక్స్త్ పాయింట్ ఏం చూడొచ్చు అంటే కంఫర్ట్ జోన్ లో జోసెఫ్ ఈజ్ ఎ డ్రీమర్. యోసేపుకి రకరకాల కళలు వచ్చాయి. ఆ కళల్ని తన సహోదరులతో చెప్పినప్పుడు తన సహోదరులు అతని మీద పగబట్టేటువంటి వారిగా, నువ్వు మాకు తీర్పరిగా ఉంటావా, లేకపోతే మేము నీకు దండం పెట్టడం ఏంటి అనేటువంటి ఒక ఆలోచనలో ఉండేవాడు. సో ఇదంతా కూడా ఈ వచనాలన్నింటిలో మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే యోసేపు కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు. ఈ వచనాలన్నింటిని బట్టి, తన యొక్క పనిని బట్టి, ఇంటికాడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి తనకి అంతా కూడా కంఫర్ట్ జోన్ లో ఉన్నాడని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి జోసెఫ్స్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఈజీలీ. తన యొక్క జీవితం అనేటువంటిది అప్పటి వరకు ఎలా ఉందంటే చాలా ఈజీగా ఉందన్నమాట. తర్వాత ఫియర్ జోన్ లోకి వచ్చినప్పుడు ఆదికాండం 37వ అధ్యాయం 18 నుంచి 28 వచనాల్లో మనం చూస్తాం. సో ఇక్కడ బ్రదర్స్ ప్లాన్ టు కిల్ యోసేఫ్ ని వాళ్ళ యొక్క సహోదరులు చంపాలనుకున్నారు. ఎందుకని? మనం చేసేటువంటి బ్యాడ్ థింగ్స్, లేకపోతే మనం చేసేటువంటి విషయాలన్నీ కూడా తీసుకెళ్లి తండ్రికి చెప్తున్నాడు. తర్వాత ఇతను ఉంటే మనకి సంతోషం ఉండట్లేదు అని రకరకాలుగా ఆలోచించుకొని తన యొక్క సహోదరులు తన చంపాలి అనేటువంటి ప్లాన్ చేశారనమాట. ఆ తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత అతని యొక్క అంగీని తీసేసి దాన్ని మొత్తాన్ని కూడా చీరి వేసేసి ఇంకా అతను ఏం చేశారంటే బాగా హింసించారు, బాధపరిచారు అనమాట. సో దే హ్యూమిలియేటెడ్ హిమ్. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక గుంట ఉంటే ఆ గుంటలో అతన్ని త్రోసి వేసేసారనమాట. ఇంకా చివరికి ఏం చేశారంటే యోసేపుని వాళ్ళ బ్రదర్స్ ఏం చేశారంటే యోసేపుని మరి డబ్బులకి అమ్మేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో కనుక మనం ఉంటే నిజంగా భయపడవా? మనం చాలా భయపడతాం. ఈ రోజులో మనకి నెట్వర్క్ ఉంది. ఈ రోజులో మనకి ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్ జరుగుతున్న వెంటనే మనం దాన్ని పబ్లిక్ చేసే దానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మనకి జరుగుతూనే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఎవరున్నా కానీ చాలా భయపడతాం, చాలా కంగారు పడతాం, ఆందోళన చెందుతాం. కాబట్టి తన యొక్క సహోదరుల వలన మరి యోసేపు ఫియర్ జోన్ లోకి ఎంటర్ అయినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి జోసెఫ్ వాజ్ రిజెక్టెడ్ బై హిస్ బ్రదర్స్. వాళ్ళ యొక్క సహోదరుల వలన యోసేపు ఏమయ్యాడంటే మరి రిజెక్ట్ చేయబడినటువంటి వానిగా మనము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మూడోది లెర్నింగ్ జోన్. సో ఈ లెర్నింగ్ జోన్ దగ్గరికి వచ్చేటప్పటికి
ఆదికాండం 39 2-6 వరకు ఉన్నటువంటి సంబంధగలుగుతాం. మరి యోసేపు ఏమయ్యాడు అంటే అక్కడ నుంచి మరి ఈజిప్ట్కి తీసుకెళ్లబడతాడు. అక్కడ మరి ఈజిప్ట్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత పోతిఫెరా ఇంట్లో ఉంటాడు. ఉన్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ బాగా దీవించాడు అనమాట. అక్కడ దాస్య గృహంలో ఉన్నటువంటి యోసేపుని బాగా దీవించాడు. ఎంతగా దీవించాడంటే అతనికి తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ జోసెఫ్. ఓకే, దేవుడు ఎల్లప్పుడు కూడా యోసేపు తోటి ఉన్నాడు. అంతేకాదు ఫరో గృహం అక్కడ ఉన్నటువంటి పోతిఫెరా గృహంలో మరి యోసేపుని ఆశీర్వదించాడు. యోసేపు చేసేటువంటి ప్రతి పనిని కూడా సఫలపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లెర్నింగ్ జోన్ అనేటువంటి దాంట్లో మనం ఏమేం గమనిస్తూ ఉన్నామంటే జోసెఫ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, దయ పొందినవాడు, ఫౌండ్ ఫేవర్, ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్. తన యొక్క గృహం మీద అధికారిగా ఉన్నటువంటి వాడయ్యాడు అనమాట. పోతిఫెరా గృహం అంతటి మీద జస్ట్ పోతిఫెరా ఇంటికి వచ్చిన తర్వాత ఏముంది ఏమి లేదనేటువంటి ఆలోచన కూడా లేదు. అంత కేర్ఫుల్ గా తీసేటువంటి వానిగా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే యోసేపు హ్యాండ్సమ్ గా ఉన్నాడు. యోసేపు ఎలా ఉన్నాడు? హ్యాండ్సమ్ గా ఉన్నాడు. 39:6 మనం చూస్తాం. ఆ తర్వాత జరిగినటువంటి విషయాల గురించి మనం తర్వాత జోన్ లో నేర్చుకుందాం. అయితే ఈ లెర్నింగ్ జోన్ లో మనం చూసినప్పుడు మరి ఇక్కడ తన యొక్క పరిస్థితులన్నీ కూడా మరి ఎంతో అంటే వేరే వేరే వాళ్ళు గనక అంటే ఇలా డబ్బులకి అమ్మేసినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా దాస్య గృహంలో మరి దాసులుగా ఉండేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, దాసులుగా అనే దానికంటే కూడా ఇంకా ఏమనాలంటే బానిసలుగా ఉండేటువంటి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు కదా. సో మనకి ఫ్రీడమ్ ఉంది, మనం ఏమైనా చేయొచ్చు. కానీ బానిసలుగా ఉండేటువంటి వాళ్ళకి ఫ్రీడమ్ అనేటువంటిది లేదు. కాబట్టి వాళ్ళని చంపటానికైనా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అధికారం ఉంది. అలాంటి పరిస్థితుల్లో యోసేపు మీద మరి నమ్మకత్వం అనేటువంటిది క్రియేట్ అవ్వాలంటే చాలా కష్టం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క లెర్నింగ్ జోన్ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు యోసేపు సక్సెస్ఫుల్ పర్సన్ గాను, సక్సెస్ఫుల్ మ్యాన్ గాను, దయ పొందినటువంటి వాని గాను, అందరి మీద ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వాని గాను మనం చూస్తా ఉన్నాం. మోర్ ఓవర్ అతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత నెక్స్ట్ పానిక్ జోన్ లోకి వస్తా ఉన్నాం. పానిక్ జోన్ అంటే ఏంటంటే ఇంతవరకు బాగానే ఉంది పరిస్థితి. అక్కడ తండ్రి దగ్గర ఉన్నప్పుడు, యాకోబు దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషంగానే జీవితం అంతా గడిచింది. అక్కడ నుంచి మరి తన యొక్క సహోదరులు అమ్మి వేసిన తర్వాత అక్కడ నుంచి మరి పోతిఫెరా గృహం దాకా వచ్చినప్పుడు కొన్ని కష్టాలు పడ్డాడు. కొన్ని కష్టాలు పడిన తర్వాత అక్కడ నుంచి తర్వాత దేవుడు దీవించాడు. లెర్నింగ్ జోన్ లో దేవుడు బాగా దీవించాడు. మరి అంత ఇది బాగా అంటే మంచి ఫేవర్ అనేటువంటిది వాళ్ళు ఫేవరిజం అనేటువంటి చూపించడం అనేటువంటి నిజంగా గ్రేట్ అని చెప్పాలి. కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితుల్లో పానిక్ జోన్ లోకి ఎంటర్ అవుతా ఉన్నాడు. అది ఎలా ఎంటర్ అయ్యాడు ఏంటి అనేటువంటిది వాక్యం నుంచి మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించేటువంటి విషయాలు ఏంటంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి. హౌ డు ఐ కమిట్ సిన్ అగైన్స్ట్ గాడ్? సో దేవునికి విరోధంగా పాపం చేసి నేను ఈ విధంగా ఎలా పాపం చేస్తాను అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి హ్యాండ్సమ్ గా ఉన్నాడు, మంచి వయసు 17 years. ఒకవేళ అక్కడికి వెళ్ళేటప్పుడు 2-3 years కలుపుకున్నా కానీ 20 years అనుకోవచ్చు కదా. సో 20 years టైంలో ఉన్నాడు అనుకుందాం. మంచి హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అలాగని స్వతంత్రుడు కూడా కాదు, బానిస. కాబట్టి వాళ్ళు అతను ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అంత పరిస్థితిలో కూడా తన దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కనపరిచాడే కానీ ఆ పరిస్థితులు కూడా అంటే వీళ్ళు నన్ను చంపడానికనే సిద్ధపడతారు అని తెలిసినప్పటికి కూడా మరి దేవుని దృష్టిలో పాపం చేయకుండా నిలబడ్డాడు అంటే మరి అది నిజంగా ఒక గ్రేట్ పానిక్ జోనే అవుతుంది మనిషికి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేనైనా నీవైనా ఉంటే కొన్ని పరిస్థితుల్లో సరే ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే కొన్నిసార్లు తప్పదేమో కదా అనేటువంటి ఆలోచన మనుషులకు రావచ్చు. కానీ మరి ఈ విషయాన్ని బట్టి మనం చూసినప్పుడు పానిక్ జోన్ లో కూడా దేవుడు మరి యోసేపుకి తోడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. హీ వాజ్ చార్జ్డ్ విత్ ఏ క్రైమ్. ఓకే, అంటే ఆ వర్డ్ బైబిల్లో లేదు కానీ నేను ఎలా చెప్తున్నానంటే పోతిఫెరా వస్తాడు, వచ్చిన తర్వాత యోసేపుని చూస్తాడు, చూసిన తర్వాత అతని మీద కోప్పడి అక్కడి నుంచి ఏం చేస్తాడంటే రాజులని పెట్టేటువంటి లేదా రాజుల యొక్క చెరసాల అనేటువంటిది ఒకటి ఉంది, అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. అదే నార్మల్ చెరసాలకి తీసుకెళ్తే అక్కడ ఇంకేమైనా జరగవచ్చు. కాబట్టి భద్రంగా ఉంచేటువంటి ఒక ప్రదేశంలోనికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత
పుట్ హిమ్ ఇన్ టు ద ప్రిజన్, అక్కడ నుంచి మరి చెరసాలలో వేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సో ఈ విషయాలన్నీ కూడా మనం చూసినప్పుడు మరి ఇదంతా కూడా యోసేపు జీవితంలో ఉన్నటువంటి ఒక పానిక్ జోన్ గా మనం చూడొచ్చు. యోహన్ సువార్త 12:24 ఏముందంటే, గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడ్ల అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడ్ల విస్తారముగా ఫలించును అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి గాడ్ ఈజ్ విత్ జోసెఫ్ ఈవెన్ ఇన్ ప్రిజన్. యోసేపు ఆ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. మన లైఫ్ లో పానిక్ జోన్ లోకి మనందరం కూడా ఎంటర్ అవుతాం. ఓకే, కొంతమందికి జోసెఫ్ వచ్చినటువంటి పానిక్ జోన్ రాకపోవచ్చు. మన లైఫ్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పానిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఎడ్యుకేషన్ కావచ్చు, కొంతమందికి జాబ్ కావచ్చు, కొంతమందికి మ్యారేజ్ లైఫ్ కావచ్చు, కొంతమందికి రకరకాల ఇంకా ఏమైనా కావచ్చు. సో ఈ పరిస్థితులన్నింటినీ దాటుకుని వెళ్ళేటువంటి క్రమంలో దేవుడు తెలియనటువంటి వారు, దేవుని యొక్క తోడు లేనటువంటి వారు, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు, లేకపోతే దేవునికి వాళ్ళకి సరైనటువంటి అవగాహన, కమ్యూనికేషన్ లేనటువంటి వాళ్ళు తప్పు చేయటానికి అవకాశం ఉంది. తప్పు అంటే ఇన్ ద సెన్స్ పాపం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పాపం చేయకుండా నిలబడటం అనేటువంటి దాంట్లో దేవుడు టెస్ట్ చేసేటువంటి విషయంలో మరి నమ్మకత్వాన్ని కనిపించినటువంటి వానిగా మనం యోసేపుని చూస్తా ఉన్నాం. ఇంకా చివరిగా మనం చూసినప్పుడు గ్రోత్ జోన్, యోసేపు యొక్క గ్రోత్ జోన్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మనం చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఇంటర్ప్రిటేటర్ ఆఫ్ డ్రీమ్స్. మొదట ఉన్నటువంటి తనకున్నటువంటి స్కిల్ అన్నమాట. అంటే దేవుడు ఈ భూలోకంలో మనుషుల్ని జన్మింపజేసిన తర్వాత వాళ్ళకేం చేస్తాడంటే ఒక పర్టికులర్ స్కిల్ పెడతాడు. తప్పకుండా ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. మీరు కూడా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ అనేటువంటిది నీవుగా సంపాదించుకున్నది కాదు, దేవుని ద్వారా నీకు ఇవ్వబడినటువంటిది ఉంటుంది అనమాట. యోసేపుకి కళలకు అర్థాలు చెప్పేటువంటి ఆ యొక్క కృప దేవుడు ఇచ్చాడు అనమాట. యోసేపు కూడా 2-3 సార్లు ఏం చెప్తాడంటే, ఇది నా వలన కలిగినది కాదు, అది దేవుడు చేస్తేనే వస్తుంది. ఆ కళలకు అర్థం చెప్పడం అనేటువంటిది దేవుని యొక్క ఆధీనమే కానీ మనుషుల యొక్క ఆధీనం కాదని చెప్తాడు. కాబట్టి తనకున్నటువంటి స్కిల్ ని, తనకున్నటువంటి నైపుణ్యాన్ని దేవుని వలన వచ్చింది అనేటువంటి మాటతోటి ఒప్పుకుంటున్నాడు. తర్వాత రెండోది ఏం చూస్తున్నామంటే, గివింగ్ డెసిషన్స్ టు ఫరోకి ఏం చేస్తున్నాడంటే డెసిషన్స్ ఇస్తున్నాడు. ఫరోకు వచ్చినటువంటి కళలకు అర్థాలు చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, ఒక నమ్మకం, నిజాయితీ ఉన్నటువంటి ఒకరిని మీరు ఎన్నుకోవాలి, ఆయన ఏం చేయాలంటే వచ్చినటువంటి పంటను సేవ్ చేయాలి అనే విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. అప్పుడు ఫరో ఏమంటున్నాడు అంటే, మ్యాన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇలాంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని ఎప్పుడైనా మనం చూసామా అని యోసేపు గురించి చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే, వివేక జ్ఞానం కలిగినటువంటి వాడు అని కూడా అంటా ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే గాట్ ఏ జాబ్ ఓవర్ ఈజిప్ట్ అండ్ ఫరో హౌస్. ఓకే, ఆ తర్వాత వెంటనే ఫరో ఏం చేశాడు, తనకి ఉద్యోగాన్ని ఇచ్చాడు. నేను ఐగుప్తు దేశానికి రాజునే కానీ నా కింద నువ్వు ఉంటావు, లేకపోతే ఒక్క రాజు అనేటువంటి సింహాసనం అనేటువంటి ఒక్క విషయంలోనే నేనున్నాను కానీ మిగతాదంతా కూడా నువ్వు చేసినట్టుగానే జరగాలి, నువ్వు చెప్పినట్టుగానే జరగాలి అనేటువంటి హోదాని మరి ఫరో ఇచ్చాడనమాట. ఆ తర్వాత మనం చూస్తే ఫరో తన యొక్క ఉంగరాన్ని ముద్ర కలిగినటువంటి ఉంగరాన్ని మరి యోసేపుకు పెడతాడు. ఆ తర్వాత ఇంకా యోసేపుకి సన్నపునార వస్త్రాలు ఇవ్వబడతాయి. ఫరో యొక్క మెడలో ఉన్నటువంటి బంగారపు మరి ఆ చైన్ తీసుకొచ్చి యోసేపుకి కడతారు. ఆ తర్వాత రెండవ రథం మీద యోసేపుని ఎక్కించుతారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆయన ఎదుట మరి మోకాళ్ళు లొంగేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంతేకాదు యోసేపుకి కొత్త పేరు కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఏమిటంటే యోసేపుకి వివాహం కూడా అప్పుడే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని కోసం వెయిట్ చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని మిక్కిలిగా దీవిస్తాడు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు మనం ఏం చేయాలి, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండాలి. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క బలిష్టమైనటువంటి హస్తాల కింద యోసేపు ఏం చేశాడంటే దీన మనసు కలిగి జీవించాడు అనమాట. కాబట్టి అలా చేయగలిగాడు కాబట్టి తను అన్ని జోన్స్ ని అధిగమించగలిగాడని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఫైనల్ గా జోసెఫ్ వాజ్ రిజెక్టెడ్ బై హిస్ బ్రదర్స్ బట్ గాడ్ ఈస్ విత్ హిమ్ ఇన్ ఆల్ ద జోన్స్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ మేక్ హిమ్ ఏ కార్నర్ స్టోన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. యోసేపు తన సహోదరులు
యోసేపును తన సహోదరులను నిషేధించారు. కానీ దేవుడు అన్ని పరిస్థితుల్లో తనతోనే ఉన్నాడు. దేవుడు యోసేపును మూలరాయిగా చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. హ్యావ్ యూ రిజెక్టెడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, మోస్ట్లీ ఇన్ యువర్ ఎంగేజ్? ఎప్పుడైనా మీ జీవితంలో మీరు ఎప్పుడైనా కానీ ఎవరి ద్వారానైనా కానీ నిషేధింపబడినట్టుగా మీకు అనిపించిందా? ప్రాముఖ్యంగా మీ యవన వయసులో, మీరు ఇప్పుడు ఉన్నటువంటి యంగేజ్ లో మీరు ఏదైనా ఒక డెసిషన్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేసేటువంటి వాళ్ళుగా ఉంటున్నారా? మీ పేరెంట్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరైనా? లేకపోతే మీరు ఏదైనా ఒక విషయంలో ఇలా చేస్తాను అలా చేస్తానంటే దాన్ని అంగీకరించినటువంటి వారిగా ఉంటున్నారా? సో ఒకసారి మిమ్మల్ని మీరు అలా ఆలోచించుకోండి. ఓకే, ఒకవేళ అలానే అనిపిస్తే డోంట్ బి ప్యానిక్. ఓకే, ఎందుకని? దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడు. ఒక టైం ఒకటి ఉంటది. ఆ టైంలో దేవుడు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా చేస్తాడనమాట. సో ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేశారు అని అనిపించినప్పుడు, నువ్వు రిజెక్ట్ అవుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రిజెక్ట్ అవుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. ఎందుకని నేను రిజెక్ట్ అవుతున్నాను, ఎందుకు నన్ను అందరూ పట్టించుకోవట్లేదు, లేకపోతే నన్ను ఎవరు నేను చెప్పినటువంటి మాట ఎవరు వినట్లేదు, లేకపోతే నేను ఏదో బతుకున్నానంటే బతుకున్నాను, ఏదో కాలేజీకి వెళ్తున్నానంటే వెళ్తున్నాను, వస్తున్నానంటే వస్తున్నాను, ఏదో నా లైఫ్ అనేటువంటిది అలా జరుగుతుంది, కానీ ప్రతి విషయంలో నన్ను అందరూ రిజెక్ట్ చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఎప్పుడైనా నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు అనుకో, అప్పుడు నువ్వు దాని గురించి ఏమనుకోవాలి? గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ అనేటువంటి విషయంతో నీవు హెచ్చరింపబడాలి. యేసుక్రీస్తు మూలరాయి, సంఘం ఆయన మీద కట్టబడింది, ఆయన పునాది. మూలరాయి తొలగిస్తే ఎంత పెద్ద భవనమైనా ఏమవుతుంది? పడిపోతుంది. క్రీస్తు లేని జీవితం కూడా పతనానికి చిహ్నం అన్నమాట. యెషయా గ్రంథం 28:16 ఏం చెప్తున్నాడంటే, ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునయు, మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. కాబట్టి మనల్ని కార్నర్ స్టోన్ గా దేవుడు చేస్తాడు, కానీ ప్రభువారు కూడా ఆయన మూలరాయిగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువారు మూలరాయి, ఆయన మీద మనం కట్టబడుతూ ఉన్నాం, మన యొక్క విశ్వాసం అనేది ఆయన మీదే కట్టబడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. చివరిగా మనం చూస్తా ఉన్నాం 1 పేతురు 2:4, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియకు ప్రభువు నొద్దకు వచ్చిన వారై. కాబట్టి మనుషుల చేత విసర్జింపబడినా కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడినటువంటి అమూల్యమైన సజీవమైనటువంటి రాయగు ప్రభు దగ్గరికి మనం రావాలి. అలా వచ్చినప్పుడు మనం దీవించబడతాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. మీరు గనక యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే ఆయన మీకు అమూల్యమైనటువంటి వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అది మూలకు తలరాయి, మరియు అది అడ్డురాయి, అడ్డుబండ అయ్యిందనే విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఆశీర్వదించి దీవించును గాక. థ్యాంక్ యూ.